హలో అండి, హాయ్ అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో అమెరికాకు ఇరాన్కు జరిగే యుద్ధం వెనుక కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. పవర్ కోసం రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఆయిల్ కంట్రోల్ కోసం కాంపిటీషన్, న్యూక్లియర్ ఫియర్ కూడా ఉంది. ఓల్డ్ హిస్టరీ ప్రాబ్లమ్స్ కూడా ఒక రీజన్. రివల్యూషన్కి ముందు ఇరాన్ ప్రభుత్వం అమెరికా చేతుల్లోనే ఉండేది. ఆయిల్ కంట్రోల్ కూడా అమెరికా చేతుల్లోనే ఉండేది. రివల్యూషన్ తరువాత ఇరాన్లో గవర్నమెంట్ మారిపోయింది. అమెరికాకు వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది. అమెరికాయే తన సంపద అంతా దోచుకుంది అని చెప్పి ఇరాన్ వాళ్ళు గట్టిగా నమ్మేవారు. అప్పటి నుంచి ఇరాన్ అమెరికాను శత్రు దేశంగా భావిస్తూ వచ్చింది. అమెరికా కూడా ఇరాన్ను శత్రు దేశంగా భావించేది. అయితే ఈ దేశాలు డైరెక్ట్గా పోట్లాడుకునేవి కావు కానీ సిరియా, ఇరాక్, యెమెన్ వంటి దేశాలలో కొన్ని పక్షాలకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసేవారు. తరువాత అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై అనుమానం పెంచుకుంది. IAEA నివేదిక ప్రకారం ఇరాన్లో యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నవి. అవి అణుబాంబు తయారు చేయడానికే అంత మొత్తంలో యురేనియం సేకరిస్తున్నారని అమెరికా అభిప్రాయపడింది. ఇది ఇలా జరిగితే పశ్చిమాసియాలోనే అతిపెద్ద దేశంగా ఇరాన్ అవతరిస్తుందని అమెరికా అనుమానం. అది ఎలా అయినా అడ్డుకోవాలని అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించింది. దాంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది. 2015లో ఒబామా ఉన్నప్పుడు జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా ఇరాన్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆంక్షలు మొదలయ్యాయి. దానితో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ వంటి దేశాలతో కలిసి అమెరికా ఇరాన్ మిలిటరీపై దాడి చేస్తుంది. దాంతో ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా యుద్ధానికి రెడీ అయిపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఆయిల్ రేట్. ఇది బ్లాక్ అయితే యునైటెడ్ స్టేట్స్ కి డైరెక్ట్ గా అండ్ ఇండైరెక్ట్ గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఆయిల్ బ్లాక్ అయితే సప్లై తగ్గి USA పెట్రోల్, డీజిల్ రేట్ పెరుగుతాయి. ఓల్డ్ ఎకానమీ ఒక్కసారిగా షేక్ అవుతుంది. యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ చర్చలకు రావాలని అమెరికా పిలుపునిచ్చింది. 2 వారాలు తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేశారు. ఇజ్రాయిల్ లెబనాన్లో దాడులు చేస్తూనే ఉంది. లెబనాన్పై దాడులు ఆగితే అప్పుడే ఆయిల్ మార్గం తెరుస్తామని ఇరాన్ చెబుతుంది. ఇస్లామాబాద్ వేదికగా మళ్లీ చర్చలకు రావాలని అమెరికా ఇరాన్కు పిలుపునిచ్చింది. అయితే ఇరాన్ తమ స్థిరాస్తులను రిలీజ్ చేయాలని, తమపై ఆంక్షలు పూర్తిగా తీసివేయాలని, ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తేనే చర్చలకు వస్తామని చెప్పింది. పై దాడులు కూడా ఆపేయాలని కోరింది. దీంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ నౌకలు బాంబులతో రెడీగా ఉన్నాయి, ఇరాన్ని మొత్తం నాశనం చేస్తాయని హెచ్చరించారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలన్నీ కూడా మాకు అప్పగించాలని ట్రంప్ కోరారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఈ యుద్ధం వల్ల ఇండియాలో కూడా ఆయిల్ అండ్ గ్యాస్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ను ఫాలో అవ్వండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.